గరిష్టలతో కోరిన కోరికలు తీర్చే శక్తి స్వరూపిడిగా రాజరాజేశ్వరి అమ్మవారు అందరికీ ఓ నమ్మకం. అరుగుతమ్మ ఈ యొక్క నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వచ్చే భక్తులకి ఎలాంటి ఇబ్బందులు రాకూడదని ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆలయ ఏదైతే ఉత్సవ కమిటీ చైర్మన్ గా నియమితులైన అలహరి విజయ్ కుమార్ కావచ్చు, కమిటీ సభ్యులు కావచ్చు, అదేవిధంగా ఈవో జనార్దన్ రెడ్డి గారు, అదేవిధంగా దాతలు సన్నపరెడ్డి పెంచిరెడ్డి గారు, ఆకులు మహేష్ రెడ్డి గారు, ఇంకా అనేక మంది భక్తుల, ప్రధాన అర్చకుల, దేవస్థానం సిబ్బంది అందరి సూచనలు సలహాలతో ప్రత్యేకమైన ఏర్పాట్లు గతం కంటే మెరుగైన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఏమిటా ఏర్పాట్లు అంటే వచ్చిన భక్తులకి అమ్మవారి దర్శనానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా 3 రకాల పద్ధతుల్లో క్యూ లైన్లు కొత్త పద్ధతి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్యూ లైన్ల కొత్త పద్ధతి వల్ల వచ్చిన భక్తులకి వేగవంతంగా దర్శనం జరగడమే కాకుండా అమ్మవారు దగ్గరగా కనపడే పరిస్థితి. ఏ క్యూ లైన్ పాటికి ఆ క్యూ లైన్, ఓ క్యూ లైన్ ఉందని మరో క్యూ లైన్ ఆపాల్సిన అవసరం లేకుండా అమ్మవారిని అతి దగ్గరగా చూసే అవకాశం భక్తులు. ఇందుకు మనస్ఫూర్తిగా వారందరినీ కూడా అభినందిస్తూ, అదేవిధంగా విఐపీలకి మధ్యాహ్నం 12 నుంచి 1 గంట వరకు, రాత్రి 9 నుంచి 10 సమయం కేటాయించడం జరిగింది. దయచేసి విఐపీలందరూ కూడా ఆ సమయాన్ని ఉపయోగించుకోవాలని, మిగతా సమయంలో సాధారణ భక్తుల ప్రార్థనలకి ఆటంకం కలిగించవద్దని విఐపీలందరూ కోరుతూ ఉన్నాం. అదేవిధంగా దాతలకు కూడా ఈసారి గతంలో భిన్నంగా దేవస్థానం దాతలకి, ఆ దాతల కుటుంబానికి, వారి బంధుమిత్రులకి ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. దాతలు దేవస్థానం దర్శనం కోసం వస్తున్న విషయం ఈవో గారికో లేక చైర్మన్ గారికో ఇక్కడ ఉన్న సిబ్బందికో తెలియజేస్తే ప్రత్యేకంగా ఆ యొక్క దాతలకి ఆలయ మర్యాదలతో అన్ని రకాల దగ్గరుండి ఈవో గారు, చైర్మన్ గారు అందరూ కూడా సిబ్బంది కానీ, పోలీసులు కానీ, మహిళా పోలీసులను పెట్టండి. సిఐ గారు మహిళా పోలీసులను పెట్టండి. వచ్చిన భక్తుల పట్ల హోందాగా గౌరవం వ్యవహరించండి. కదలండమ్మ అని గౌరవంగా వినయంగా చెప్పండి తప్ప వాళ్ళని పట్టుకొని తొయ్యటమో, వెనక్కి తొయ్యటమో, ముందుకు తొయ్యటం జరగదు. రెండోది, క్యూ లైన్ల వద్ద పోలీసులు, మహిళా పోలీసులు చూసుకుంటారు. దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్లకి, చైర్మన్ కి చెప్పేది మీరు చేయాల్సింది క్యూ లైన్ల వద్ద ఆ వచ్చే భక్తులకి మంచినీటి ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లు అందించే పనిలో అమ్మవారి సేవలో మీరు పాల్గొండి. అది అమ్మవారు మీకు కూడా చాలా మేలు చేస్తారు. ఆ యొక్క క్యూ లైన్లది అది పూర్తిగా వాళ్ళు తీసుకుంటారు. దానికి ఎమ్మెల్యే వచ్చి క్యూ లైన్లు సర్దపడ్డా, కార్పొరేటర్ సర్దపడ్డా, ఇన్ఛార్జీలు సర్దపడ్డా, దేవస్థానం చైర్మన్లు సర్దపడ్డా, ఈవోలు సర్దపడ్డా, స్టాఫ్ ఉంటుంది, వాళ్ళు చూసుకుంటారు. దానికి కావాల్సిన సూచనలు, సలహాలు ఈవో ఇస్తారు. అంతే, దాంట్లో 2 ఆలోచన కూడా లేదు. వచ్చిన భక్తులు ఏ ఒక్కరు కూడా మా పట్ల అగౌరవంగా ప్రవర్తించలేదు అన్నటువంటి మాట రావాలా. ఏ ఒక్క భక్తుడి పట్ల అగౌరవంగా ప్రవర్తించిన కఠిన చర్యలు తప్పవు. ప్రభుత్వ అధికారులైతే సస్పెన్షన్ తప్పదు, ప్రైవేట్ వ్యక్తులైతే వారి మీద క్రిమినల్ కేసులు నమోదు చేసే తప్పదు. చేయగల దీంట్లో 2 ఆలోచన కూడా లేదు. మీరు దగ్గర నుండి మానిటరింగ్ చేసుకోండి. ప్రైవేట్ వ్యక్తులు ఇష్టారీతిగా భక్తుల పట్ల ప్రవర్తిస్తే, ఇక్కడికి వచ్చి రుబాబులు చేయాలనుకుంటే వారి మీద వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేయండి. ఎవరి మీదైనా సరే, నాకు 2 ఆలోచన లేదు. ఆఖరికి నా సొంత తమ్ముడు కోటరెడ్డి గిరి వచ్చిన ఆలయ నిబంధనలు అధికరించి కనుక ప్రవర్తిస్తే ఖచ్చితంగా కేసులు నమోదు చేయండి, అరెస్ట్ చేయండి. అదేవిధంగా అధికారులు అయితే ఎవరైనా సరే, ఏదైనా సరే అమర్యాదగా ప్రవర్తిస్తే వారి మీద కఠిన చర్యలు తప్పు. దాంట్లో 2 ఆలోచన కూడా. అన్నిటికీ మించి ఆకులు మహేష్ రెడ్డి గారికి మీడియా పరంగా, భక్తుల పరంగా, మీడియా ద్వారా
భక్తుల పరంగా మీడియా ద్వారా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే దేవస్థానం లోపల సెంట్రల్ ఏసీ చెడిపోయింది, బాగలేదు. దాన్ని ఆల్తూరు మహేష్ రెడ్డి గారు 15 లక్షల రూపాయల వ్యయంతో, అక్షరాల 15 లక్షల రూపాయల వ్యయంతో వారి సొంత నిధులతో చేయించాడు ఆల్తూరు మహేష్ రెడ్డి గారు. దేవస్థానం లోపల సెంట్రల్ ఏసీ ఉంటుంది. దీనివల్ల భక్తులకి కాస్త ఇబ్బంది లేకుండా అన్ని రకాల బాగుంటుంది. ఒక్కసారి ఆల్తూరు మహేష్ రెడ్డి గారిని అందరూ కూడా ఆల్తూరు మహేష్ రెడ్డి గారికి వారి కుటుంబానికి అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక చిట్ట చివరి మాట, అక్టోబర్ 11వ తేదీ సాయంకాలం 6 గంటలకు, అక్టోబర్ 11వ తేదీ సాయంకాలం 6 గంటలకు అంటే విజయదశమికి ముందు రోజు సాయంత్రం అక్టోబర్ 11వ తేదీ సాయంత్రం 6 గంటలకి రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం ముందు 60 అడుగుల రావణాసుర వధ, 60 అడుగుల రావణాసురుడి విగ్రహాన్ని సామూహికంగా ప్రజల చేత ఉదయింపజేసే కార్యక్రమం, రావణ సంహార కార్యక్రమం ఉంటుంది. 11వ తారీఖు సాయంత్రం 6 గంటలకి రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం ముందు సామూహిక రావణాసుర సంహార కార్యక్రమం ఉంటుంది. ఢిల్లీలో రామ్లీలా మైదానంలో లేదా ఉత్తరాయి ప్రాంతాల్లో అత్యంత ప్రాచీనంగా వైభవంగా ఆధ్యాత్మికంగా చేసే ఈ యొక్క రావణాసుర వధ కార్యక్రమాన్ని నెల్లూరులో మొట్టమొదటిగా రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి నెల్లూరు నగరమే కాకుండా నెల్లూరు జిల్లా నలుమూలల నుంచి కూడా భక్తులు వచ్చి జై శ్రీరామ్ నినాదాలతో ఆ రోజు సాయంత్రం 6 గంటలకి రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం జరిగే రావణాసుర కూడా కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటూ వచ్చి భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అటు చైర్మన్ గారు, సభ్యులు, యువకులు, సిబ్బంది బాధ్యత తీసుకుంటారని కోరుకుంటూ పూర్తి బాధ్యత మీకు అప్పచెప్తున్నా. మీకు అప్పచెప్పి నిరంతర పర్యవేక్షణలో నేను ఉంటా. అధికారులతో అందరితో మాట్లాడి రకరకాల వ్యక్తుల ద్వారా సమాచారాన్ని స్వీకరించి వెంటనే మీకు తెలియజేస్తా. దయచేసి దీన్ని పాటించాలని చెప్పి కూడా కోరుకుంటూ ఎక్కడా కూడా చిన్న పొరపాటు కూడా లేకుండా అన్ని